About the other. The lesson in celebration of being alive is a story narrated by Christian Bernard. The lesson ఈ పాఠం ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అంటే మనం బతికి ఉన్నందుకు సెలబ్రేషన్ పండగ చేసుకోవాలి, వేడుక చేసుకోవాలి. ఈజ్ అ స్టోరీ నరేటెడ్ బై క్రిస్టియన్ బెర్నార్డ్. ఇది క్రిస్టియన్ బెర్నార్డ్ గారు వివరించారు. అబౌట్ ది ఆథర్. క్రిస్టియన్ బెర్నార్డ్ 1922 to 2001 was a South African heart surgeon who did the world's first successful human heart transplant operation. క్రిస్టియన్ బెర్నార్డ్ ఇతను 1922లో జన్మించాడు, 2021లో చనిపోయారు. ఈయన ఒక సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి హార్ట్ సర్జన్ అంటే ఇక్కడ గుండెకి సంబంధించిన శస్త్ర నిపుణులు. హూ డిడ్ ద వరల్డ్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్ హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్. ట్రాన్స్ప్లాంట్ అంటే మార్చటం. ఫస్ట్ టైము మానవుని యొక్క గుండెని మార్చటంలో ఈయన సక్సెస్ అయ్యాడు. He was born on November 8, 1992 in Beaufort West, కేప్ ప్రొవిన్స్, సౌత్ ఆఫ్రికా. ఈయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి బ్యూరోఫెట్ వెస్ట్ ఈ కేప్ ప్రొవిన్స్లో 1992 నవంబర్ 8న జన్మించారు. హిజ్ ఫేమస్ బుక్స్. ఇతని యొక్క ప్రముఖ రచనలు: వన్ లైఫ్ 1969, ద సెకండ్ లైఫ్ 1993, ద డోనర్ 1996, 50 Ways to a Health Heart 2001. It is about the accident that he had faced along with his wife and the lessons he had learned from the children in the hospital. It is about the accident. ఇది ఒక ప్రమాదం. that he had faced along with his wife. అతని భార్యతో వెళ్ళినప్పుడు తనకి ప్రమాదం జరిగింది. అండ్ ద లెసన్స్ హీ హ్యాడ్ లెర్న్డ్ ఫ్రమ్ ద చిల్డ్రన్ ఇన్ ద హాస్పిటల్లో ఉన్న పిల్లల ద్వారా అతను మోటివేట్ అవుతాడు. వాళ్ళ నుంచి ఇతను కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాడు మరియు మార్పు చెందుతాడు. డాక్టర్ బెర్నార్డ్ మెట్ విత్ ఆ రోడ్ యాక్సిడెంట్ వన్స్. వెన్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్ అలాంగ్ విత్ హిజ్ వైఫ్, ఆ కార్ హిట్ హిమ్ అండ్ నాక్డ్ హిమ్ ఇంటూ హిజ్ వైఫ్. ఒకసారి డాక్టర్ బెర్నార్డ్కి రోడ్డు యాక్సిడెంట్ జరిగింది, అంటే రోడ్డు ప్రమాదం జరిగింది. వెన్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్, అతను రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు అలాంగ్ విత్ హిజ్ వైఫ్, తన భార్యతో కలిసి, ఆ కార్ హిట్ హిమ్, ఒక కారు వేగంగా అతన్ని ఢీకొట్టుంది. అండ్ నాక్డ్ హిమ్ ఇంటూ హిజ్ వైఫ్. నాక్డ్ అంటే తన పక్కన నుండి వాళ్ళ వైఫ్ని కూడా తోసేసుకుంటూ పడిపోతాడు. She was thrown on the other lane and was hit by a car from the opposite direction. ఆమె అవతల లైన్లో పడిపోయింది, అంటే ఆ వేరే రోడ్లో పడిపోయింది. అండ్ వాజ్ హిట్ బై అ కార్, అటువైపు నుంచి ఆమెను ఒక కారు ఢీకొట్టింది. బెర్నార్డ్ సఫర్డ్ ఫ్రమ్ ఫ్రాక్చర్డ్ రిబ్స్ అండ్ ఆ పర్ఫోరేటెడ్ లంగ్. హిజ్ వైఫ్ హ్యాడ్ ఆ ఫ్రాక్చర్డ్ షోల్డర్. ఈ ప్రమాదంలో బెర్నార్డ్కి రిబ్స్ అంటే పక్కటెముకలు పగిలిపోయి చీల్చుకుంటూ, ఆ పర్ఫోరేటెడ్ లంగ్ అంటే ఊపిరితిత్తులు కూడా చినిగిపోయే విధంగా యాక్సిడెంట్ జరిగింది. హీజ్ వైఫ్ హ్యాడ్ ఆ ఫ్రాక్చర్డ్ షోల్డర్. అతని భార్యకు చెయ్యి అంటే భుజం అనేది విరిగిపోయింది, ఫ్రాక్చర్డ్ అని ఇక్కడ చెప్తున్నారు. వెన్ బెర్నార్డ్ వాజ్ ఇన్ ద హాస్పిటల్, he reflected on what his father would have said. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని యొక్క నాన్నగారిని తలుచుకుంటాడు. వాళ్ళ నాన్నగారే కనుక బతికి ఉన్నట్లయితే ఆయన ఇతనికి ఏం చెప్పాడో ఆలోచిస్తాడు. సఫరింగ్ ఈజ్ గాడ్స్ వే ఆఫ్ టెస్టింగ్, రిఫైనింగ్, ప్యూరిఫైయింగ్ అండ్ ఎనాబ్లింగ్ అజ్. సఫరింగ్ ఈజ్ గాడ్స్ వే అంటే దేవుడు మనల్ని ఎందుకు బాధ పెడతాడంటే ఆఫ్ టెస్టింగ్ అంటే మనల్ని పరీక్ష పెడతానికి,
రిఫైనింగ్ అంటే మనలో ఉన్న చెడును తీసేసి శుద్ధిపరచడానికి, ప్యూరిఫైయింగ్ ఇంకా పరిశుద్ధపరచడానికి, అండ్ ఎనబులింగ్ అస్ మనల్ని ఒక గొప్ప ర్యాంకులో అంటే మనల్ని ఎప్పుడు కూడా ఒక నీతి నిజాయితీ అటువైపు మరల్చడానికి ఆయన ఇలాంటివి చేస్తూ ఉంటాడు అని అతను ఆలోచిస్తాడు. వాళ్ళ నాన్నగారు ఉంటే ఇలా చెప్పేవాడేమో అని ఆలోచిస్తున్నాడు. One day, Bernard's father showed him a half-eaten biscuit. It was the last one his brother had before he died of a heart problem. ఒకరోజు బెర్నార్డ్ యొక్క నాన్నగారు ఏం చేశాడంటే అతనికి హాఫ్ ఈటెన్ బిస్కెట్, సగము తిన్న బిస్కెట్ని అతనికి చూపిస్తాడు. It was the last one his brother had before he died of a heart problem. ఈ బిస్కెట్ ఎవరు తిన్నారు అంటే బెర్నార్డ్ యొక్క తమ్ముడు చిన్నప్పుడు అది తిన్న బిస్కెట్ అన్నమాట. అతను హార్ట్ ప్రాబ్లంతో చనిపోతాడు. Children implicitly trust doctors and nurses, believing that they can help them. Even if they can't help them, they accepted their fate. చిల్డ్రన్ ఇంప్లిసిట్లీ అంటే పిల్లలు పూర్తిగా ట్రస్ట్ డాక్టర్స్ని నమ్ముతారు. డాక్టర్స్ని కానీ ఇక్కడ నర్సెస్ అన్నారు, ఇద్దరిని వాళ్ళు పూర్తిగా నమ్ముతారు. బిలీవింగ్ దట్ దే కెన్ హెల్ప్ దెమ్, వారికి సహాయం చేస్తారని నమ్ముతారు. ఈవెన్ ఇఫ్ దే కాంట్ హెల్ప్ దెమ్, వారిని సహాయం చేయలేకపోయినా, ఏదైనా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉంటే డాక్టర్స్ కూడా కాపాడలేరు కదా, అయినా సరే దే యాక్సెప్టెడ్ దేర్ ఫేట్, వారి యొక్క విధిని అంటే వాళ్ళ భవిష్యత్తు అలా ఇక మాదంతే అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సెవరల్ ఇయర్స్ ఎర్లియర్ డాక్టర్ బెర్నార్డ్ హ్యాడ్ విట్నెస్డ్ వాట్ హీ కాల్డ్ ఆ గ్రాండ్ ప్రీ. 2 boys tried to drive the breakfast trolley in the hospital. కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ బెర్నార్డ్ హ్యాడ్ విట్నెస్డ్ ఏదో చూశాడంట. ఏం చూశాడంటే ఇక్కడ వాట్ హీ కాల్డ్ గ్రాండ్ ప్రీ చూశాడంట. గ్రాండ్ ప్రీ అనేది ఒక ఇంటర్నేషనల్ కార్ రేస్ అండి. ఇక్కడ 2 boys tried to drive the breakfast trolley in the హాస్పిటల్లో ఒక బ్రేక్ఫాస్ట్ ట్రాలీ, పేషెంట్స్కి టిఫిన్ తీసుకెళ్ళడానికి ఉపయోగించే ఒక ట్రాలీ, ఒక బండిలాగా ఉంటుంది. దాన్ని 2 పిల్లలు డ్రైవ్ చేస్తూ ఉంటారు. నిజంగా ఇక్కడ కార్ రేస్ ఏమి ఉండదండి. ఈ గ్రాండ్ ప్రీ అంటే కార్ రేస్ కదా అనుకుంటారేమో, కానీ ఇక్కడ కార్ రేస్ కాదు. ఆ 2 పిల్లలు ఆ ట్రాలీని, ఆ బ్రేక్ఫాస్ట్ ట్రాలీని వాళ్ళు నడుపుతూ ఉంటే దానితో కంపేర్ చేస్తూ ఉంటాడు. One of them, a handicapped boy, acted as a driver, and other one, a blind boy, provided the motor power by working as a mechanic. One of them అంటే వారిలో ఒకరు ఆ హ్యాండిక్యాప్డ్ బాయ్ యాక్టెడ్ యాజ్ ఎ డ్రైవర్, ఒక డ్రైవర్గా యాక్ట్ చేస్తాడు. హ్యాండిక్యాప్డ్ అంటే ఇక్కడ చెయ్యి లేకపోవడం అని. అండ్ అదర్ వన్, ఆ బ్లైండ్ బాయ్ ప్రొవైడెడ్ ద మోటార్ పవర్ బై వర్కింగ్ యాజ్ అ మెకానిక్. ఇంకొక గుడ్డిగా ఉన్నవాడి ఆ బాయ్ ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లాడు ఇక్కడ ద మోటార్ పవర్ అన్నాడు. అంటే ఇక్కడ మెకానిక్గా అతను వర్క్ చేస్తుంటాడు. ఎందుకంటే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి కార్ రేసెస్లు అలానే ఉంటాయి కదా, మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అవి. హిజ్ మదర్ హ్యాడ్ థ్రోన్ ఆ ల్యాంటర్న్ ఎట్ హిజ్ ఫాదర్. ద ల్యాంటర్న్ హ్యాడ్ మిస్డ్ ఇట్స్ మార్క్ అండ్ హ్యాడ్ బ్రోకెన్ ఆన్ ద బాయ్స్ హెడ్, రిజల్టింగ్ ఇన్ severe burns and a loss of eyesight. హిజ్ మదర్ హ్యాడ్ థ్రోన్ అ ల్యాంటర్న్ ఎట్ హిజ్ ఫాదర్. వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే ఆమె ఒక కిరోసిన్ ల్యాంపుని వాళ్ళ నాన్నగారి పైకి విసురుతుంది. ద ల్యాంటర్న్ హ్యాడ్ మిస్డ్ ఇట్స్ మార్క్ అండ్ హ్యాడ్ బ్రోకెన్ ఆన్ ది బాయ్స్ హెడ్. కానీ అది మిస్ అయిపోయి ఈ అబ్బాయి మీద తలపైన పడేసరికి ఆ కిరోసిన్ అంతా కూడా తన మీద పడిపోయి అదంతా కూడా తలంతా కూడా రిజల్టింగ్ ఇన్ సెవరల్ బర్న్స్, మొత్తం కూడా కాలిపోతుంది. అండ్ లాస్ ఆఫ్ ఐసైట్, అతని కళ్ళు కూడా పోతాయి, మొత్తం తలంతా కూడా అలా తగలపడిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. The driver was another child who had been earlier operated upon by Dr. Bernard for a hole in his heart. ఇంకొక అబ్బాయి డ్రైవర్ ఎవరంటే
ఇతను డాక్టర్ బెర్నాడే ఆపరేషన్ చేసి తన హార్ట్లో ఉన్న హోల్ను కూడా ఇతనే పూడ్చాడు అని ఇక్కడ చెప్తున్నారు. అతనికి ఆపరేషన్ చేసింది మన ఈ లెసన్ వివరించే ఎవరైతే ఉన్నారో డాక్టర్ బెర్నాడే. He was in the hospital now for a dreadful bone disease. His shoulder and arm had been cut off. There was little hope of his recovery. He was in the hospital now. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఫర్ ఏ డ్రెడ్ఫుల్ బోన్ డిసీజ్ బోన్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు. ఈ హాస్పిటల్లో ఉన్నాడు. హీజ్ షోల్డర్ అండ్ ఆర్మ్ హ్యాడ్ బీన్ కట్ ఆఫ్. తన యొక్క షోల్డర్ భుజం మొత్తం కూడా తీసివేయడం జరిగింది. అండ్ ఆర్మ్ చెయ్యి కూడా మొత్తం కూడా తీసేశారు. హ్యాడ్ బీన్ కట్ ఆఫ్. దెర్ వాజ్ లిటిల్ హోప్ ఆఫ్ హీజ్ రికవరీ. కొంచెం రికవరీ అయ్యే అవకాశం ఉంది, ఒక 10% ఉందేమో, బతికే అవకాశం ఉందేమో అని చెప్పేసి అతను ఇక్కడ వివరిస్తూ ఉన్నారు బెర్నాడ్ గారు. ది అదర్ పేషెంట్స్ జాయిన్డ్ ఇన్ ద ఫన్ అండ్ ప్లే till the plates were scattered. The mechanic was a 7 years old boy. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా, ఆ పిల్లాడు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఆ ట్రాలీని నడుపుతూ ఏం చేశారంటే till the plates were scattered. ఆ ప్లేట్స్ అన్నీ కూడా, ట్రాలీలో ఉన్న టిఫిన్ ప్లేట్స్ అన్నీ కూడా చిందరవందరగా పడిపోతాయి. ద మెకానిక్ వాజ్ 7 years old boy. ఆ మెకానిక్ ఎవరో కాదు, 7 years old బాయ్. వీళ్ళిద్దరూ చేసినటువంటి ఫన్ అనేది ఉంది చూసారా. ఎవరెవరంటే ఇక్కడ ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ బాయ్, తర్వాత ఉన్నటువంటి ఒక బ్లైండ్ బాయ్, ఇద్దరు కలిసి వీళ్ళు అక్కడ ఉన్న పేషెంట్స్కి ఆనందాన్ని పంచారు. కన్క్లూజన్, ముగింపు. డాక్టర్ బెర్నాడ్ లెర్న్డ్ అన్ ఇంపార్టెంట్ లెసన్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ దీస్ 2 boys. ద బిజినెస్ ఆఫ్ లివింగ్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. డాక్టర్ బెర్నాడ్ లెర్న్డ్ అన్ ఇంపార్టెంట్ లెసన్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ దీస్ 2 boys. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లల దగ్గర నుంచి ఆయన చాలా నేర్చుకున్నానని చెప్తున్నారు. ద బిజినెస్ ఆఫ్ లివింగ్, బతికున్నాం చాలరా బాబు అనే విధంగా ఉండాలి తప్ప, ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, దానికే మనం సెలబ్రేషన్ చేసుకోవాలంట. బతికున్నాం కాబట్టి. అంటే ఇతనికి హాస్పిటల్ అయ్యి నాకెందుకు ఇలా జరిగింది, నా లంగ్ పాడైపోయింది అని బాధపడుతూ ఉంటాడు. నాకెందుకు జరగాలి అని అతను బాధపడుతూ ఉంటాడు. కానీ ఇలా బాధపడకూడదు. చూడు, ఆ ఇద్దరు పిల్లలు చూడు, వారికి కళ్ళు లేకపోయినా సరే, తర్వాత అతనికి ఒక చెయ్యి లేకపోయినా సరే, అతను చనిపోదని తెలిసినా సరే, ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆ ట్రాలీ నడుపుకుంటూ అక్కడ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా సంతోషాన్ని పంచారు. వాళ్ళు కూడా అలానే సంతోషంగా ఉన్నారని ఈ పాఠంలో మనకి చెప్తూ ఉన్నారు. బతికుంటే చాలు తప్ప మనకి బాధలని వస్తుంటాయి పోతుంటాయి అని ఈ పాఠంలో ఆయన నేర్చుకున్నారు అని ఇక్కడ ఈ పాఠం ద్వారా మనకి చెప్తున్నారు. Light can't be appreciated without knowing darkness, nor can warmth be without experience coldness. Light can't be appreciated without darkness అంటే వెలుతురు యొక్క విలువ మనకు ఎప్పుడు తెలుస్తుంది? చీకటి పడ్డప్పుడు తెలుస్తుంది. Nor can warmth be without experience coldness. మనకి వెచ్చదనం విలువ ఎప్పుడు తెలుస్తుంది? బయటంతా చల్లగా ఉంటే దాని విలువ తెలుస్తుంది. అలానే జీవితంలో కూడా కష్టాలు ఉంటేనే సుఖాల విలువ తెలుస్తుంది. ఈ పాఠం ద్వారా మనం ఇవి నేర్చుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మంచి మంచి వీడియోలు ఈ ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇలాంటి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వరుస క్రమంలో మీకు అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి, విద్యార్థులకు షేర్ చేయవలసింది కోరుచున్నాము. Please like, share, subscribe our channel for more videos. Thank you for watching.